నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్య ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ డాక్టర్ ఎండి దండేపు బస్వానందం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, వైద్య రంగంలోనే హోమియో వైద్యం ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది ర్యాపిడ్గా పనిచేస్తుందని హోమియోపతినే యూస్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. సో అలాంటి రంగంలో మీరు రాణిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. రైట్ సార్, మీ క్యాంప్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటాయి? ఏ టైమింగ్స్లో మీరు ఆ క్యాంపెయిన్ నడిపిస్తూ ఉంటారు? ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ గురించి చెప్పే ముందు మనం ప్రజలకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. ఇప్పుడు ప్రజల్లో హోమియోపతి గురించి అవేర్నెస్ వస్తుంది, ప్రజల్లో ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తున్నాం, ర్యాపిడ్ యాక్షన్ ప్రజలతో చెప్పించేటట్టు చేస్తున్నాం. ఈ ప్రజల్లో వచ్చేటువంటి ర్యాపిడ్ హోమియోపతి అభివృద్ధిని ఓర్వలేక మెడికల్ మాఫియా కొంతమంది చీటను దొంగ వాళ్ళను పెట్టి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఉదాహరణకు 15 సంవత్సరాల కింద ఒక వార్తా పేపర్లో పెద్ద పేజీలో జాన్ రాబర్ట్ అనే అతను సైంటిస్ట్ అని చెప్పి హోమియోపతి అంతా తీపి కులికలే, మందే లేదు, అది ఒక మంత్రాన్ని దయ్యాన్ని ఎట నమ్ముతారో ఆ విధంగా నమ్మకంతోనే వాడతారు, అలా వైద్యం లేదు, దాన్ని ఆ హోమియోపతి వైద్యాన్ని నిరూపిస్తే, మందు ఉంది అని నిరూపిస్తే $50,000 ఇస్తా అని చెప్పిండు ఆ పేపర్లో, వార్తా పేపర్లో. దానికి నేను స్పందించి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వార్తా పేపర్ను పిలిపించి దానికి ఆన్సర్ ఇచ్చిన కౌంటర్. నా పేరు ఇది, నేను చిక్కడపల్లిలో, దానికి హోమియోపతి ఈజ్ ఏ సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇది ర్యాపిడ్ యాక్షన్, పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్, ఇది దానికి చూపించడానికి నేను రెడీ ఉన్నా. నా సెల్ నెంబరు ఇచ్చిన, నా యొక్క అడ్రస్ ఇచ్చిన. మరి ఆ 50,000 ఇస్తాను జాన్ రాబర్ట్ నాకు వెంటనే స్పందించాలి కదా, స్పందించలే, రాలేదు. 15 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజల్లోపటికి ఇలాంటి దుర్మార్గులు చేస్తుంటారు. అదేవిధంగా మొన్న ఎంపీ ఇవాళ మా దగ్గర హైదరాబాద్లో జాతీయ హోమియోపతి డాక్టర్స్ నేషనల్ సెమినార్ నడుస్తుంది. ఈ 10-11 తారీఖులో నిన్న ఇవాళ దీన్ని పురస్కరించుకొని ఎంపీ ఒక ఢిల్లీలో రాజ్యసభలో ఒక ఎంపీ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండంటే హోమియోపతి ఎంపీ ఒక రాజ్యసభలో మాట్లాడడం, ఒక ఎంపీగా ఉండి ఒక మేధావిగా మాట్లాడడం ఎంత తప్పు? హోమియోపతి సిద్ధాంతాలు తెలియక, హోమియోపతి యొక్క ఏమి తెలియకుండా మాట్లాడడం ఎంత తప్పు ప్రజలే గుర్తించాలి. రాజ్యసభలో ఆయన ఏమంటారు, హోమియోపతి అనేది ఈ యొక్క ఎఫెక్టే కాదు, అది దశాబ్దాల కొద్ది మందు వాడినా తక్కువైతే లేదు, దానికి ఆయుష్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దానికి చెప్తున్నాను ఆన్సర్. ఆయన ఏం మాట్లాడు విన్నాక మీకు ఆన్సర్ చెప్తా. So several Ayush wellness centers have been opened by the government across hospitals in India. These centers offer alternative treatments including homeopathy. So there is a huge body of global documented and peer-reviewed work across decades which shows that there are no results showing that homeopathy is a legitimate form of medicinal treatment. In fact, it is quackery. So sir, several countries have even banned homeopathy. So on what basis is a quack and untested treatment like homeopathy being promoted in Ayush wellness centers in hospitals over modern science-based medicines across India? చూడండి ఏం చెప్తున్నాడు. హోమియోపతి అనేది వైద్యం కాదు, అది దశాబ్దాల కొద్ది వాడినా తక్కువైతే లేదు, ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇలాంటి వేస్ట్ వెళ్ళకు ఇసుంటి మూర్ఖులకు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే చదువులేని మూర్ఖులు ఈ విధంగా మాట్లాడతారు. ఆ మెడికల్ మాఫియా ఇచ్చినటువంటి పేపర్ వీళ్ళ చదువుకుంటూ చెప్తున్నాడు. ఈ మెడికల్ మాఫియా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ఎంపీలతోని, ఎమ్మెల్యేలతోని, సైంటిస్టులతోని తప్పుడు ప్రచారం చేసి హోమియోపతిని ఇప్పటిదాకా తొక్కుకుంటూనే వస్తున్నారు. అది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు ప్రజలకు సాక్షాత్కారాలు చూపిస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావడం వల్ల ఎలక్ట్రానిక్ మీడియాలో ముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తున్నాం. మరి మీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాది లేదంటున్నావు కదా, మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నటువంటి సైన్స్ అలోపతి వైద్యము ఎంతవరకు సక్సెస్ చేస్తున్న కేసులు చెప్పండి. ఏ వ్యాధి పూర్తిగా తగ్గుతున్నది? థైరాయిడ్కు ట్రీట్మెంట్ ఉందా, డయాబెటీస్కు ఉందా, మొగాల నొప్పులకు ఉన్నదా, లేకపోతే ఏ దానికి ట్రీట్మెంట్ ఉన్నది?
ఏది కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ లేనే లేదు కదా, సపరేషనే, అది సైంటిఫిక్ కాదు, సపరేషన్ అని హైనమాన్ గారు చెప్పారు. మరి అలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైన్స్ ఇది మోడర్న్ సైన్స్ అంటున్నాం. అసలు హోమియోపతి మోడర్న్ సైన్స్, ఇది పుట్టి 200 సంవత్సరాలు అవుతుంది. దీన్ని తీసుకుపోయి ఆయుష్ డిపార్ట్మెంట్ వెట్లో పెట్టి ఆయుర్వేద అండ్ హోమియోపతి డిపార్ట్మెంట్ పెట్టడం వల్ల ప్రజలకు అసలు ఇది కూడా ఆయుర్వేదకు చెందింది, ఇది కూడా ఆయుష్కు సంబంధం అసలు కాదు. ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ ఆయుష్ ఈ హోమియోపతి వైద్యాన్ని డైరెక్టరేట్ను సెపరేట్ చేసి హోమియోపతిని బాగా ప్రచారంలో తీసుకొస్తే అప్పుడు ఇది నిజమైనటువంటి మోడర్న్ సైన్స్ అని తెలుస్తుంది. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదంటున్నాను. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దేనికి ఉన్నది? మీ సైంటిఫిక్ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంతవరకు సక్సెస్ కేసులు అవుతున్నాయి, ప్రజలకు ఎంత లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేసి లాస్ట్ మూమెంట్లో బయటకు వదిలిపెడితే అలాంటి కేసులు మేము సక్సెస్ చేస్తున్నాం. అవి ఎంతవరకు మీకు సక్సెస్ చూపించిన కేసులు మీరు చూసి ఇవాళ కూడా చూపిస్తా. ఈ రోజు కూడా అల్లోపతి కార్పొరేట్ హాస్పిటల్ ఫెయిల్ అయ్యి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి తక్కువగానటువంటి సమస్యలను హోమియోపతి విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గించిన కేసులు ఇలా చూపిస్తాం మీకు. మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఈ యొక్క తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. గతం నుంచి మీడియా లేకుండా మీకు చెప్పుకోవడానికి అవకాశం లేకుండే, ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం, ఆన్సర్ చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రజలారా, హోమియోపతి సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇందులో ఎలాంటి వ్యాధైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఈ సిద్ధాంతాలు హైనమాన్ గారు రాసిన సిద్ధాంతాలు వీళ్ళు చదవరు, చూడరు, తెలియదు. ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఇంత పేపర్లో కొట్టిస్తే వాడు చదవమంటే వాడు చదివిండు. ఇది తప్పు. దాని సిద్ధాంతాలు తెలుసుకొని నువ్వు మాట్లాడితే దానికి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్, వాళ్లకు ఓర్వలేక కడుపుపై ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓ ఎగ్జాంపుల్, మొన్న కేసు సోరియాసిస్ 15 సంవత్సరాల నుంచి పామర్ సోరియాసిస్ నడవలేక భార్య అండ్ కొడుకు ఎత్తుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టారు. మరి సైంటిఫిక్ వైద్యం ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న అలోపతి సైన్స్ ఏం ట్రీట్మెంట్ చేసింది? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేని హోమియోపతి డాక్టర్ ఏం చేసిండో మీరే గుర్తుపెట్టుకోండి. చూడండి, పామర్ సోరియాసిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, 6 నెలల ముందు ఏమున్నాడు, 6 నెలల తర్వాత ఏం సక్సెస్ అయింది చూడండి. మన మా ఫ్రెండ్ మిస్టర్ సుధాకర్ ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ నుంచి. రామ్నగర్ నుంచి. ఏం బాధ? సోరియాసిస్ సార్. చూపి, ఎన్ని సంవత్సరాలు? చేతులు చూపి. అబ్బా మొత్తం పుండ్లు అయిపోయింది. చూపి. అదేదో బయట కెమికల్ లాగా వస్తుంది, అది సుట్టేస్తుంది సార్. ఏళ్ళు అన్ని కట్టేస్తుంది, ఏళ్ళు మెసలనికి రాదు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? నేను సార్ ఇప్పుడు హోమియోకి స్విచ్ ఓవర్ అయినాక ఈ ఎక్స్ప్లోజన్ అయింది. అంతకుముందంతా ఆయుర్వేద వాడినా సబ్సైడింగ్ ఉండే, నాకు ఇంత ప్రాబ్లం లేకుండే. నూనె ఆయిల్ పెట్టేందుకు సప్రెస్ చేసినావు. నాకు ఇంత సప్రెస్ చేయడం వల్ల లోపల ఉండి ఇంకా ఇబ్బంది. వినోద్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? రామ్నగర్ సార్. ఏం బాధతో, ఏమేమి ప్రాబ్లంతో వచ్చిందో చెప్పవు మా పాత. సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? ఇది చెప్పాలంటే సార్ 15 years నుంచి ఉన్నది. కానీ కొంతకాలం హోమియో వాడినా, మళ్ళీ ఆయుర్వేద వాడినా, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి 23 వచ్చిన కదా, అప్పటి నుంచి ఇక్కడ మళ్ళీ బయట హోమియోపతికి ఇక్కడ హోమియోపతికి తేడా ఉంది కదా. ఉన్నది. ఎంత భయంకరంగా బాధతో వచ్చినావు. నడవలేని పొజిషన్లో, తినలేని పొజిషన్లో ఉన్నావు, చేతులు కాళ్ళు. ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. చూపి చేతులు. వెరీ గుడ్. మటన్ చూపి, నీట్గా అయిపోయింది. ఇట్లా ఉన్నది చూడు. కాళ్ళు కూడా మంచిగా, పొట్ట కూడా మంచిగా కదా లోపల. మరి ఈ విధంగా మంచి మందులు హోమియోపతిలు ఉన్నాయి. ఎంత బాధపడకుండా ఏడ్చుకుంటూ వచ్చినావు, ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోయా. ఇంకా 3 నెలలు 6 నెలలు అయితే మరకలు పోతాయి, నల్ల మరకలు ఉన్నాయి. ఆ మరకలు పోతాయి కానీ నువ్వు ఫ్రీ అయినట్టే. ఓకే, చూడండి, 15 సంవత్సరాల నుంచి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైంటిఫిక్ వైద్యం ఏం చేయలేకపోయింది. మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదన్నటువంటి హోమియోపతి ఎంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసింది. 24 hours మార్పు, 6 months కంప్లీట్ క్లీన్. మొన్న ఒక కేసు కరీంనగర్కి నుంచి, కాలుకు ఓ యాపిల్ పండంత ట్యూమర్, 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్న పిల్లగాడు పుట్టినప్పటి నుంచి. ఆ ట్యూమరు ఆపిల్ పండు అంత ఉంటే అందుకెళ్ళి సున్నలు కాడితే అలా డిశ్చార్జ్ అవుతుంటే స్మెల్, బ్యాడ్ స్మెల్. అలాంటి బాధతో ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయినాక మా దగ్గరికి వచ్చాడు. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినాక విత్ ఇన్ 1 month అది మొత్తం కంప్లీట్గా
డిజాల్వ్ అయిపోయింది. 1 మంత్ రిజల్ట్ మీకు చూపిస్తున్నా, ఎందుకంటే 6 months తర్వాత అది ఉండదు, ఇక కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి హోమియోపతి ర్యాపిడా స్లోనా అనేది తెలవడానికి మీకు ఈ 1 month రిజల్ట్ ఏంటో మీరు చూడండి. ఆఫ్టర్ 6 months మళ్ళీ చూపిస్తా. ఈ ట్యూమర్, లెగ్ ట్యూమర్ వీడియో చూపించండి. क्या नाम है? हाँ शफीउद्दीन है। शफिया, क्या प्रॉब्लम है आपको? पैर का प्रॉब्लम। पैर पैर का प्रॉब्लम, दर्द हो रहा? हाँ दर्द है। दर्द है, ट्यूमर बड़ा हो गया, बता। इतना बड़ा ट्यूमर हो गया है? अब 1 महीने दवा खाया ना ईश्वरा होम्यो क्लिनिक में? हाँ, कितने फर्क है बोलो? ज़्यादा फर्क है। ज्यादा फर्क है, बोलो सब। సార్ లాస్ట్ నా అబ్బాయి మీ అబ్బాయి కరీంనగర్ నుంచి నేను రావడం జరిగింది. లాస్ట్ 25 years నుంచి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. హైదరాబాద్ హైయెస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూపించినాం. చివరికి కొన్ని రోజులు అది మారడం, ఆ తర్వాత మళ్ళీ పెరగడం, ఈ రకంగా 25-30 years నుంచి ఇదే సమస్య. 25-30 years నుంచి మా అబ్బాయి బాధపడుతుంది. కొంతమంది నాకు సలహా ఏమి ఇచ్చిందంటే, ఇక్కడ ఈశ్వరప్ప హాస్పిటల్ కన్సల్ట్ కాండి, అక్కడ తప్పకుండా ట్రీట్మెంట్ అవుద్ది. మా రిలేటివ్ నా బ్రదర్ కావాలి, వారి ట్రీట్మెంట్ కూడా ఇక్కడనే జరిగింది. దాదాపు ఆయన మహమూద్ అని హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తి, చావు బతుకులో ఉండే ఆయన, చచ్చిపోతాడు తీసుకుపోయి పారేయడం శ్మశానంలో అనుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒకసారి ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత క్యూర్ అయిందంట. ఆయన గాని మా చిన్న ఆయన షమీమ్ అని వాళ్ళు ఏం సజెషన్ చేసిందంటే, ఈశ్వరప్ప హాస్పిటల్ ఒకసారి చూద్దాం, చూపించిన తర్వాత గుణం కనిపిస్తుంది కావచ్చు అంటే నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈశ్వరప్ప హాస్పిటల్ కన్సల్ట్ 1 month మందులు తీసుకోవడం జరిగింది. ఆ పొజిషన్ ఇప్పుడు బ్లాక్ ఏదైతే వస్తుందో, ఇంతకుముందు వైట్ చాలా చెండ, దాన్ని చూస్తేనే గగురుపాటు అనేది వచ్చేది జనంలో, ఎత్తుకుండేది బాగా. ఇప్పుడు తగ్గింది. ఈ దేవుని దయ వల్ల కంప్లీట్ అవుతుంది, వారి కృప వల్ల ఇంకా నయం అయితే అంత అదృష్టవంతం. అందుకే వీడియో తీసుకున్నాం, మళ్ళీ రేపు కనిపించదు అది. ఒక 3 నెలలు 6 నెలలు అది ఏం లేకుండా అవుతుంది. తప్పకుండా మన ప్రజలకు తెలవాలి. బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఏ డాక్టర్ తక్కువ చేయనటువంటి సమస్య హోమియోపతిలో తీపి గుళికలు నోటేసి కరిగిపోయింది అనేది నేను ఉత్తరం చెప్తే కాదు కదా, సాక్ష్యం చూపించాలి. అందుకే వీడియో తీసుకుంటున్నా. 6 months ట్రీట్మెంట్ అంటే 6 months కంటిన్యూ కావాలి అనే ఒక నిశ్చయంతో ఉన్నారు. 6 months వరకు కూడా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక వాడాలి. కంప్లీట్ అయిపోతుంది, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఇప్పుడు బయాప్సీ రిపోర్ట్ ఏమన్నా చూడు, బయాప్సీలో ఏమొచ్చింది, హెమాంజియోమా ట్యూమర్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, అది బయాప్సీ. మళ్ళీ మనము తగ్గినాక మళ్ళీ వీడియో తీసుకుందాం. చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత పెద్దగా ఉండే మాస్, తర్వాత మొత్తం కంప్లీట్ డిజాల్వ్ అయిపోయి ఓన్లీ 1 month. ఆఫ్టర్ 6 months మళ్ళీ చూపిస్తా. మరి ఇంత పెద్ద క్రానిక్ డిసీజు హోమియోపతిలో తీపి గుళికలే అన్నప్పుడు, దాంట్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదన్నప్పుడు రోగం ఎట్లా తక్కువైతుంది? డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్న సైన్స్ ఏం చేస్తున్నది? ఎవిడెన్స్ లేదన్న వీలంటున్నమాట. దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కాదు, అన్నీ ఉన్నాయి సాక్షాధారాలు హోమియోపతిలో. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు, మన శరీరంలో ఆత్మ ఉంది కదా, దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? ప్రాణం ఉంది కదా, ప్రాణానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏం లేదు. ఇంతవరకు చంద్రమండల యాత్ర పోతున్నాం, సైన్స్ ఎంతో డెవలప్ అయింది, కానీ మన ప్రాణం, మన జీవరాశిలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఇంతవరకు ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కనిపెట్టలే. కాబట్టి ప్రజలారా, ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేనటువంటి ఎంతో శక్తివంతమైన శక్తులు ఉన్నాయి, అవి డాక్యుమెంటరీకి కనిపించాయి. వారి యొక్క రిజల్ట్ మాత్రమే మనం చూడాలి. ఆ విధంగా హోమియోపతి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ అండ్ మోడర్న్ సైన్స్ అండ్ అడ్వాన్స్ సైన్స్. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్, అలోపతి సైన్స్, మెడికల్ సైన్స్, అది ప్రైమరీ స్కూల్ స్టేజ్లో ఉంది. ఇది అడ్వాన్స్. ఎందుకు అడ్వాన్స్ అంటే, తీపి గుళికలు నోట్లు వేస్తేనే మాయమవుతున్నాయి రోగాలు. మరి ఇంతకంటే అడ్వాన్స్ ఏం కావాలి చెప్పండి? అదేవిధంగా ప్రపంచంలో అతి మందులే లేవన్నటువంటి వ్యాధులు ఏంటి? మస్కులర్ డిస్ట్రోఫీ. 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు ఏజ్ పెరగగానే పిల్లల లోపల మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చి మజిల్స్లో కండరాలు నిలబడక కింద పడిపోతుంటారు, కులబడిపోతారు, నడవలేరు, కింద కూర్చుండిపోతారు. ఇక ఆ కేసులు సక్సెస్ చేసిన మీకు చూపించిన, అది చూసిన తర్వాత
ఈ వారం రోజులలో ఒక 10 మంది పిల్లలు వచ్చారు. పేరెంట్స్లో ధైర్యం వచ్చింది, సార్ దీనికి అసలు మందులే లేవన్నారు, మీరు చేసేటువంటి రిజల్ట్ చూసి మాకు ఆత్మవిశ్వాసం పెరిగింది, మేము ధైర్యం వచ్చింది, మీ దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చినామని చెప్పి ఇవాళ చాలామంది వచ్చారు. ఈ వారం రోజులలో చాలామంది పిల్లలను తీసుకొచ్చారు. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మజిల్స్ జెనెటికల్గా మజిల్ డీజనరేషన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల కొంతమందికి ఈ జీన్స్ పరంగా మజిల్స్ లోపల ఈ యొక్క బ్యాలెన్సింగ్ లేకుండా కింద పడిపోతారు పిల్లలు. దానికి హోమియోపతిలో అద్భుతమైన శక్తివంతమైన మందు హోమియోపతిలో ఉన్నది. అది ఎంతవరకు అనేది మొదలు వచ్చిన కేసులు చూడండి, సక్సెస్ చేసిన కేసులు లాస్ట్కి చూపిస్తా. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి ఈ వారంలో వచ్చిన ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు, పేరెంట్స్ ఎంతమంది బాధపడుతున్నారో మీరు అది చూడండి. సక్సెస్ అయిన కేసులు లాస్ట్కి 2 ఉన్నాయి, సక్సెస్ అవి చూపిస్తా. మస్కులర్ డిస్ట్రోఫీ చూడండి. విష్ణు, ఏం బాధ నీకు? మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ, నడుస్తలేవు, పడిపోతున్నావు కింద. ఇప్పుడు అసలు లేచి నిలబడలేవు. మీ పేరేంటి? నా పేరు గణపతి అండి. గణపతి, ఏమైంది బాబుకి చెప్పు. సార్ నడుస్తూ పడిపోయేవాడు సార్. ఎన్నేళ్ళ కింద? ఒక 4 ఏళ్ళు అవుతుంది సార్. 4 ఏళ్ళ నుంచి కింద పడిపోతున్నాడు, నడుస్తూ పడిపోయేవాడు. ఆల్రెడీ కొద్దిగా కాళ్ళు ఎత్తి నడిచేవాడు అండి. కాళ్ళు ఎత్తి నడుస్తూ కూడా పోయింది, అలా నుంచున్నవాడు అండి. ఇప్పుడు నుంచున్నా కూడా లేదండి, కూర్చోవడమేగా. బాత్రూమ్ నిలబడ్డా పడిపోతుంది కింద, కానీ ఎత్తుకుని మోసుకెళ్ళడమేనండి, ఎత్తుకపోవడమే. స్కూల్ కూడా స్టడీ విషయంలో కూడా రావద్దమ్మా, నీ వల్ల మిగతా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పారండి. అది సార్ మాకు జరిగింది. అది ఎక్కడెక్కడ పోయి వచ్చారు మీరు? హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళామండి. ఏం చెప్పారు నిమ్స్ లో? మీనా కుమారి గారు చూసారండి మాకు. మెడిసిన్ లేదన్నారండి. మెడిసిన్ ఈ రోగానికి లేదని చెప్పారు. లేదనేసారు. ఇవి నిమ్స్ రిపోర్ట్స్ కదా, నిమ్స్ రిపోర్ట్స్ ఇవి. ఓకే, మస్కులర్ డిస్ట్రోఫీ అని రాశారు. ఓకే, అన్ని రిపోర్ట్స్ అవును. సరే, ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ టైం కదా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి మనకు ఎవ్రీ మంత్ డెవలప్మెంట్ ఎట్లుందో చెప్పాలి, మళ్ళీ రన్నింగ్ చేసేట్టు చేద్దాం. ధీరజ్, ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపురం. ఏం బాధ నీకు? ఏం ప్రాబ్లం నీకు? ఎక్కాలంటే సపోర్ట్ తీసుకోవాలి సార్, కూర్చొని వేయాలన్నా సపోర్ట్ తీసుకోవాలి. నడిచేటప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇట్లా? బాబుకి 3 years నుండి ఉంది సార్. మరి ఎక్కడెక్కడ చూపించారు? అన్ని చోట్ల చూపించవచ్చు. ఏం చెప్పారు డాక్టర్లు? అది డిఎండి అని చెప్పారు, ఆయుర్వేదంలో వాడాము. ఇంకా మీది వీడియో చూసి ఇటు వచ్చాము సార్. ఓకే, దానికి ప్రపంచంలో మందు లేదు, ఆయుర్వేదం లేదు, అలోపతి లేదు, హోమియోపతినే ఉంది. హోమియోపతి సిద్ధాంతాలు ఏంటి అంటే వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది మందు. కాబట్టి ఇందులో ఇలాంటివి ప్రపంచంలో లేని ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడు బాబుకు 3 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తుంటే కింద పడిపోతుందా? నడు బేట, అక్కడ నడు, నేను చూస్తా. ఇది కండరం బాగా ఫిట్గా ఉండేది సార్. ఆయుర్వేదం మందు కింద కాళ్ళు ఏళ్ళు అంతలేవు కదా, ఏళ్ళ మీద నడుస్తున్నాడు, మరి మీద అంతలేదు, అటు నడుస్తూ పడిపోతుందా? మనం చెప్తే ఆనిస్తాడు సార్, లేకపోతే వాడి ఇష్టం. వాడికి తెలియకుండానే ఒకసారి ఇట్లా పడిపోతాడు, కింద పడిపోతాడు, వెంటనే లేయలేడు. ఓకే ఓకే, లేచేటప్పుడు ఇలా పట్టుకొని లేస్తాడు. ఓకే, స్కూల్లో సెకండ్ ఫ్లోర్ సార్ వీళ్ళది క్లాస్ రూమ్. పట్టుకొని పక్కన సపోర్ట్ తీసుకొని ఎక్కాల్సి వస్తుందా? దిగేటప్పుడు కూడా అంతే, ముందు ఒక మనిషి ఉండి దించాలి. పడిపోతే మొక్కలు చీపలు దెబ్బతింటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ టైం వచ్చింది కదా, మళ్ళీ ఆయన రన్నింగ్ అయ్యేటట్టు చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా. రవికాంత్, ఏం బాధ అనేది? ఎక్కడి నుంచి వచ్చారు? పోయినపల్లి. ఏం బాధ పెట్టా? ఏమనిపిస్తుంది చెప్పు. కాళ్ళు నొప్పి అవుతున్నాయి, నడవస్తలేదు, లేవడానికి వస్తుంది, మెట్లెక్కి వస్తలేదు, నడు. కింద కూర్చోండు, కూర్చో, కూర్చోబెట్టు, అడు కూర్చో. అబ్బా, అట్లా పడిపోతాడా? ఇప్పుడు లేవరాదు, ఇక లేవు. ఫ్రెండ్స్ ఆడుతుంటే నేను కూడా రన్నింగ్ చేస్తా నీమ్స్ డాక్టర్లు ఏమన్నారు?
నేమ్స్లో మందులు లేవన్నారా? మస్కులర్ డిస్ట్రోఫీ ఇది ట్రీట్మెంట్ ప్రపంచంలో లేదని చెప్తారు. అదే చెప్పి కదా ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి మళ్ళీ ఎట్లా నడుస్తుందో చూపిద్దాం ప్రజలకు. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అయితే మీకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈశ్వరప్పమ్మ క్లినిక్? ఉప్పల్ నుంచి. ఏం బాధతో వచ్చారు? మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు దీన్ని. ర్యాంబో పెద్ద హాస్పిటల్ వచ్చారు కదా, ఏం చెప్పారు డాక్టర్లు? మందులు లేదు దీనికి, 6 నెలల తర్వాత పెంచకుండా అది ఇస్తా ఉన్నారు కానీ అది కూడా డౌట్. మందులు లేవన్నారా? ఏం చెప్పలేమని అన్నారు. అన్నారా? ఇప్పుడు ఈయన బాధ ఏంది? కింద పడిపోతున్నాడా? కింద పడిపోతున్నాడు, స్టెప్స్ ఎక్కలేడు, కింద కూర్చొని కూడా చేతులు పెట్టి లేస్తాడు. లేవస్తలేదు, నడవస్తలేదు. ఇవాళ ఫస్ట్ టైం ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చిండు. వచ్చినాక ఆయన పడకుండా రన్నింగ్ చేసేటట్టు చేస్తా. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు 5-6 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లోపల మజిల్స్ పడిపోయి నడవలేరు. అసలు కేసులు ఇవాళ 10 ఉన్నాయి. ఆ 10 కేసులు చూపించే టైం లేదు మీకు. అయితే అంటే మాకు హాఫ్ అన్ అవర్లో అన్ని చూపించాలి, అన్ని చెప్పాలంటే కష్టం కదా. ఇంకా చాలా ఉన్నాయి కేసులు. ఇప్పుడు ఇదే మస్కులర్ డిస్ట్రోఫీకి మందులు ఎట్లా ఉన్నాయి, హోమియోపతిలో ఎంతవరకు సక్సెస్ చేసినాం అనేది కూడా సక్సెస్ కేసులు కూడా చూడాలి కదా. ఇవి ఎఫెక్టెడ్ కేసులు కొత్తగా వచ్చినాయి. సక్సెస్ కేసులు మనం ఎంతవరకు నడిపిస్తున్నాం పిల్లలు అనేది చూడండి. విత్ ఇన్ షార్ట్ టైం ర్యాపిడ్ యాక్షన్ సక్సెస్ కేసు చూపించండి మస్కులర్ డిస్ట్రోఫీ. సలమన్ రాజు, ఏం బాధ ఉండే ఆయనకు? ఫాస్ట్గా చెప్పేసి. కూర్చొని లేవలేకపోతుండు, నడుస్తే కింద పడిపోతుండు. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు. దానికి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. బెడ్ మీకర్ కూడా లేవకుండా అవుతారు. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 2 నెలల్లో ఎట్లా ఉంది? పడిపోతలేడు ఇప్పుడు. పడడం తగ్గిపోయింది. అప్పుడు నడుస్తే కింద పడిపోతుండే, నిలబడకపోతుండే, నడవంగానే కింద పడిపోతుండే. నడువు బేట, నడు. వెరీ గుడ్. స్పీడ్గా నడవాలి. మంచిగా నడుస్తున్నాడు. 6 నెలల్లో రన్నింగ్ చేపిస్తా, ఓకేనా? మళ్ళీ రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుందాం. ప్రీతంకి ఏం బాధ ఉండే? ఎక్కడ వచ్చి చెప్పమ్మా. సార్ వీడికి కూర్చొని లేవలేకపోయాడు, నడవలేకపోయాడు. కూర్చొని లేవలేకపోతుండే, నడవకపోతుండే. సార్ వైజాగ్, హైదరాబాద్ అన్ని తిప్పాము కానీ. వైజాగ్ ఏ హాస్పిటల్? హైదరాబాద్ ఎక్కడ పోయారు? నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. ఏం చెప్పారు నిమ్స్ లా? మెడిసిన్స్ ఇంక లేవు అనుకున్నాను. ఈ వ్యాధికి మందులు లేవు అన్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ అవేనా? బయట వచ్చినాయి. ఇది వైజాగ్. ఓకే ఓకే. ఏం హాస్పిటల్? గిఎల్ఎస్. ఓకే. ఏం డయాగ్నోస్ చేసారు? సక్సెస్ఫుల్ అయిపోయి నిమ్స్ వచ్చిన కాకపోవాలి. ఇంత మంచి వైద్యం. నువ్వు కూడా ఇటు రా ముంగడికి. నీ పేరేంటి? జగదీష్. ఎక్కడ ఉంటారు మీరంతా? ఒడిశానా? ఓకే. ఒడిశాకి హైదరాబాద్ వచ్చిరా? ఇక్కడే ఉంటారా? మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 2 నెలల్లో ఎట్లా ఉంది? మంచి నడుస్తున్నాడా? లేవు, నడు బేట, నడు. అప్పుడు ఏళ్ళ మీద నడుస్తుండే, కాళ్ళు లేబట్టి నడుస్తుండే కదా. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. కింద కూర్చోలేవు. వెరీ గుడ్. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? కూర్చో కూర్చో. ఇక్కడ కూర్చో. లేవు, ఎటు ముందరికి రా. ఎన్ని రోజులలో మార్పు వచ్చింది? 4 రోజులనే మార్పు వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? అన్ని అల్లోపతి అంతా తిరిగి వచ్చి ఎక్కడ మందులు లేవన్నారు. హోమియోపతిలో 4 రోజులలో మంచిగా అయిపోయిండు. 2 నెలలు నడిచింది. 2 నెలల్లో మంచిగా పర్ఫెక్ట్ అయ్యిండు. దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడాస్లో ఉన్నా? ర్యాపిడేనా? ప్రజలకు తెలవాలి. అందుకోసమే మేము అభిప్రాయం తీసుకున్న హోమియోపతిలో మస్కులర్ డిస్ట్రోఫీకి అద్భుతమైన మందు ఉన్నది. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడింది ఎంపీ ఏం మాట్లాడిండు? హోమియోపతి ఎఫెక్టే కాదు, మందు లేదు, అది ఆయుష్ డిపార్ట్మెంట్ చాలా ప్రమోట్ చేస్తున్నది, మోడర్న్ సైన్స్ బాగా పనిచేస్తుందని కదా.
మరి మోడర్న్ సైన్స్లో ఫెయిల్ అయినాయే మేము సక్సెస్ చేస్తున్నాం కదా. ఏది సైంటిఫిక్, ఏది నిజమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది మీరు చూడండి. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలామంది మనకు ఫోన్ చేస్తున్నారు. ఈ నంబర్ నోట్ చేసుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ ఫోన్ నంబర్ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. ఏపీ ప్రజలకు ఈ ప్రతి గురువారం విజిటింగ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండో గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్రాస్, 4వ గురువారం తిరుపతి. ఇప్పుడు విశాఖపట్నం విజిట్ ఈ నెల 15వ తారీఖు ఉన్నది. 15వ తారీఖు నాడు విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 15వ తారీఖు దాబా గార్డెన్ చంద్ర హోటల్కు విజిట్ చేయాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఈ నెల 22వ తారీఖు 4వ గురువారం ఫిబ్రవరి 22. కాబట్టి ఈ టైమింగ్ చూసుకొని మీరు అందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అక్కడ విజిట్ చేస్తే సరిపోతుంది. రైట్ డాక్టర్ గారు, మోర్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇది ఇవాల్టి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.